మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేషు తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేషు అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్, నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. ధనస్సు రాశికి సంబంధించి మరి ఈ నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ధనస్సు రాశి వాస్తవానికి 2024లో ఒక అద్భుతమైనటువంటి ఏదో ఒక శుభాన్ని చూసి ఉండాలి. మరి 2025 సుమారుగా ఒక 4-5 నెలల నుండి ఏదో తెలియని ఇబ్బందులలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది అనేటువంటి విషయము. మరి ధనస్సు రాశి వారికి ఏమిటంటే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు ధనస్సు రాశి వారు. అదేవిధంగా ఎక్కడన్నా ఏమైనా నెగిటివిటీ ఇంపాక్ట్ ఉన్నా తొందరగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు వీరు. దైవభక్తి ఎక్కువ, పాపభీతి కూడా ఎక్కువ. అంటే ఏదన్నా చేద్దామంటే అమ్మో వద్దు, మనకు పాపం చుట్టుకుంటుంది, ఇలా నేను చేయొద్దు, ధర్మంగా బాగా ఉండేటువంటి వారు. ఏ విషయమైనా వెంటనే గ్రహించేస్తారు. నెగిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వీరికి బాగా ఉంటుంది. దైవభక్తి కలిగి సాంప్రదాయములు పాటించేటువంటి వారు, మనస్సులో ఏది దాచుకోరు. అదేవిధంగా అనుకున్నంత తొందరగా పైకి మాత్రం రాలేరు. పొడవైనటువంటి ముఖము, ఇంకా చాలా విషయాలలో జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకునేటువంటి వారు, పట్టుదలతో కార్యసాధన చేయగలిగేటువంటి వారు ధనస్సు రాశి వారు. మరి ధనస్సు రాశి వారు
మరి మీకు అర్ధాష్టమ శని మొదలయ్యింది. మరి అర్ధాష్టమ శని నుండి శనేశ్వరుడు వక్ర దృష్టితో కుంభాన్ని చూడడము మీ అదృష్టము. మరి ఇక్కడ గురువు గారు మీకు గత కొన్ని రోజుల నుండి మంచి సపోర్టుగా ఉన్నాడు. ఇప్పుడు గురువు అస్తమించబోతున్నాడు. గురువు అస్తమించి కొంత ఇబ్బందులు తేబోతున్నాడు. చాలా కష్టాలు, గృహంలో ఇబ్బందులు, మనీ రిలేటెడ్ కావచ్చును, డబ్బు అధికంగా ఖర్చు పెట్టించడం కావచ్చును, అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు, దీంతో పాటుగా అనూహ్యమైనటువంటి అవరోధాలు, కోపం అధికంగా రావడం కావచ్చును, అదేవిధంగా ప్రమాద సూచనలు, విచారంగా ఉండడము, బంధుమిత్రుల యొక్క పీడ, అనారోగ్య బాధలు, ఇవి ధనస్సు రాశి వారికి కలగబోతున్నవి ఇటు నవంబర్ నెలలో. వాస్తవానికి మీరు ధనస్సు రాశి వారు, మీ నోరు మీకు శత్రువు. కొంచెం అంటే మీది మీకు నాకు తెలుసు అనేటువంటి భావన, లేదా మీ యాటిట్యూడ్ లెవెల్స్ అనేటువంటి, అంటే అందరూ అని కాదు ఇక్కడ. మళ్ళీ ఈ యొక్క 80s లోపు, లైక్ 1980 లోపు జన్మించినటువంటి వారి గురించి నేను చెప్తున్నా. ఇక మరి అద్భుతమైన విషయం ఏమిటి అంటే వ్యాపారం. ధనస్సు రాశి వారికి ఎవరిదైతే వ్యాపారంలో సుఖశాంతులు, కీర్తి వృద్ధి, ఇష్టకార్య సిద్ధి, విందు భోజనము, కార్యాలలో లాభాలు, ఈ బట్టలకు సంబంధించి అంటే గార్మెంట్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు, బొటిక్ కావచ్చును, ఇలాంటి దాంట్లో సూపర్ లాభాలు ఉన్నవి, మంచి లాభాలు గోచరిస్తున్నవి ఈ యొక్క నవంబర్ నెలలో. ఇక అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఆల్ ఆఫ్ సడన్గా వివాహం చేసుకునేటువంటి పరిస్థితి, లవ్ మ్యారేజ్, పెద్దలు ఒప్పుకోకనో లేక ఏదైనా కావచ్చును, ఇంకా కొన్ని రోగాలు వృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది. ఆశించినటువంటి కార్య నాశనము ఉన్నది, అసౌఖ్యము ఉన్నది, కష్టకాలము ఉన్నది. ప్రతి బుధవారము బుధునికి గరకను సమర్పిస్తూ ఉండాలి ధనస్సు రాశివారు. ఇక అదేవిధంగా ధనస్సు రాశివారు ఇంకనూ స్థాన చలనము ఉన్నది. కొన్ని అవమానాలు మనకు గోచరిస్తూ ఉన్నవి. అధికంగా డబ్బు ఖర్చు ఉన్నది. నేత్ర సంబంధిత ఇబ్బందులు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నవి. దీంతో పాటుగా కొంత ధనప్రాప్తి గోచరిస్తూ ఉన్నది. ఇక అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలలో ఏమైనా ప్రమాదాలు, సమీప బంధు నష్టము, డబ్బు ఖర్చు, ఇలాంటివి ఉన్నవి. చాలా అధికంగా వ్యయం మాత్రం ఉంది. చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక ఆల్ ద బెస్ట్.